స్పోర్ట్స్ డీటెయిల్స్ చూస్తే సిడ్నీ టెస్ట్ లో భారత బౌలర్లు సత్తా చాటారు. మొదటి ఇన్నింగ్స్ లో ఆసీస్ను 181 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో టీమిండియాకు 4 పరుగుల ఆధిక్యం దక్కింది. భారత బౌలర్లలో ప్రసిద్ కృష్ణ 3, సిరాజ్ 3, నితీష్ 2, బూమ్రా 2 వికెట్లను పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 185 పరుగులు చేసింది. ఇక 9 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఆసీస్ కు బూమ్రా షాక్ ఇచ్చాడు. లుబిషేన్ ను 2 పరుగుల వద్ద అవుట్ చేశాడు. శామ్ కోన్ స్టార్స్ దూకుడు ప్రదర్శించేందుకు యత్నించాడు. బూమ్రా బౌలింగ్ లోనూ బౌండరీలు రాబట్టాలని చూశాడు. మరోవైపు సిరాజ్ కూడా కట్టుదిట్టంగా బంతులేయడంతో ఆసీస్ కు పరుగుల రాక కష్టమైంది. సిరాజ్ అద్భుతమైన బంతికి కోన్ స్టార్స్ స్లిప్ లో యశస్వికి దొరికిపోయాడు. స్టీవ్ స్మిత్ ను ప్రసిద్ధ్ పెవిలియన్ కు చేర్చాడు. సిరాజ్ బౌలింగ్ లో ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యాడు. వీరి క్యాచ్లను కేఎల్ రాహుల్ పట్టాడు. మొదటి మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ సాధించిన వెబ్స్టర్ ను ప్రసిద్ధ్ బౌల్తా కొట్టించాడు. స్లిప్ లో యశస్వి చురుకైన క్యాచ్ అందుకోవడంతో వెబ్స్టర్ పెవిలియన్ దారి పట్టాడు. దూకుడుగా ఆడిన అలెక్స్ కేరీను ప్రసిద్ధ్ క్లీన్ బౌల్ చేశాడు. ఇక తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి స్వల్ప వ్యవధిలోనే కమిన్స్ స్టార్క్ ను అవుట్ చేశాడు. సిరాజ్ బౌలింగ్ లో బోలాండ్ క్లీన్ బౌల్డ్ కావడంతో ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. ఇక మరోవైపు రెండో ఇన్నింగ్స్ లోనూ భారత్ తడబడుతోంది. 103 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది.